నన్ను విడిపిస్తే చాలు, నా దారి నేను చూసుకుంటాను. ఇది నా రిక్వెస్ట్. ఏమడిగాడు? జైల్లోంచి నన్ను విడిపించేస్తే నా దారి నేను చూసుకుంటా. ఏం చూసుకుంటాడు దారి అంటే? తిన్నగా ఇంటికి వెళ్తాడు, నాన్నను చూస్తాడు, గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత రారా భోంచేద్దామని చెప్పి నాన్న అంటాడు, భోంచేసేస్తాడు. పొద్దున్న లేచిన తర్వాత ఏంట్రా అలా చూస్తున్నావు, అదిగో గొర్రెలు పట్టుకెళ్ళు, ఆ గొర్రెలు తీసుకెళ్ళి ఆ గొర్రెలు కాచుకోపో. అంతేనా చెప్పేది? ఇంకేం చెప్తాడా? అంతేనా? ఇప్పుడు యోసేపు అడిగింది ఏమిటంటే, నన్ను విడిపిస్తే నేను నా దేశానికి వెళ్ళి గొర్రెలను, అది అడిగింది. ఏమడిగాడండి? ప్రభువా, ఈ జైల్లో నుంచి నన్ను విడిపిస్తే నేను మా దేశం వెళ్ళిపోయి కరబట్టుకుని గొర్రెలు మేపుకుంటాను ప్రభా. ఇది యోసేపు అడిగింది. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా నా దేవుడు నా జీవితంలో చేస్తాడో చేయడా? యోసేపును అడగండి. నిద్రపోతున్న యోసేపును లేపి, యోసేపు, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నా దేవుడు. ఏమడిగావు? ఏమడిగాను? జైల్లోంచి బయటకు తీసుకురామని అడిగారు, మా ఊరు పంపించమని అడిగారు. మరి ఏం చేశాడు? చెరసాల్లో నుండి సింహాసనం పైకి తీసుకెళ్ళాడు. నన్ను ఒక్కడిని మా దేశానికి తీసుకెళ్ళమంటే మా నాన్నని, మా అన్నలను, మా కుటుంబ సభ్యులను మొత్తాన్ని నా దగ్గరికే తీసుకొచ్చాడు.